మున్సిపల్ ఉద్యోగుల నిర్లక్ష్యానికి బలైన దౌలత్ ఖాన్ కుటుంబ సభ్యులకు అండగా ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట సమితి ఏర్పాటు. ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట సమితి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ దౌలత్ ఖాన్ కు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ జరగకూడదని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ ఆఫీసు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 28 మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఎస్డిపిఐ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దౌలత్ ఖాన్ గారికి జరిగిన అన్యాయం, ఆయన అక్కడ చనిపోవడం అందరికీ తెలిసిందే. దాని గురించి సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఆ యొక్క ఇష్యూ జరిగిన తర్వాత సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ మరియు ప్రజా సంఘాలందరూ స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్షం, అధికార పక్షానికి చెందిన నాయకులు వాళ్ళ ఇంటిని సందర్శించి అన్ని విధాలా ఆదుకుంటాం, తోడుగా మేము ఉంటామని హామీ ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ఈ యొక్క ఇష్యూను చాలా తీవ్రతరం చేయాల్సింది, చాలా పెద్ద ఇష్యూ ఇది. ఆ యొక్క ఇంటి వాళ్ళు మెత్తవాళ్ళు ఏం తెలియదు కాబట్టి ఆ యొక్క ఇష్యూ చాలా వరకు మెత్తబడిపోయింది. అది చాలా అన్యాయం ఆ ఇంటికి జరిగింది. కాబట్టి ఆ యొక్క ఇష్యూను ఎలాగైనా మేము వచ్చి న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా అక్కడి వరకు ఆ యొక్క ఇష్యూను మేమందరం కలిసి ఎలాగైనా న్యాయం జరగాలి ఆ కుటుంబానికి, రాజకీయం దీంట్లో అవసరం లేదని ఆ రోజు వారి యొక్క ఇంటికి వెళ్ళి ప్రకటించడం కూడా జరిగింది. మేము ఇక్కడితో ఈ ధర్నా కార్యక్రమం చేయడం లేదని, మేము అన్ని విధాలా ఉంటాం, ఆదుకుంటాం అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎక్కడ పోయినారు? ఎందుకు మొహం మీరు చాటేసుకుంటున్నారు? కాబట్టి ఈరోజు మీరు చేసిన అన్యాయానికి, మీరు చేసిన అఘాయిత్యాలకు, ఈ మున్సిపల్ ఎవరైతే అధికారాలు ఎవరైతే చేశారో వారు చేసిన అన్యాయానికి ఈరోజు నంద్యాల ప్రజా సంఘాలన్నీ కలిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీని 6 సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి న్యాయం జరిగేంత వరకు ఈ యొక్క కమిటీ తప్పకుండా పోరాడుతుంది. వారికి అందరికీ నంద్యాల ప్రజలు మరియు ప్రజా సంఘాలందరూ కూడా వీళ్ళకి తోడుగా ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక థియేటర్లో తొక్కిసలాటలో ఒక అమ్మాయి చనిపోతే కొడుకు హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు. ప్రభుత్వం తరపు నుంచి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు. ఈ యొక్క ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ, టీడీపీ ప్రభుత్వాలు, వీళ్ళు బహిరంగ సభలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ తొక్కిసలాటలు జరిగి నలిగి మనుషులు చచ్చిపోతే వాళ్లకు మీరు నష్టపరిహారాలు చెల్లిస్తారు. ఇక్కడ ఒక మాజీ సైనికుడు, దేశానికి సేవ చేసినోడు, కార్గిల్ వీరుడు, తనకు జరగాల్సిన న్యాయం కోసం, తనకు కావాల్సిన హక్కుల కోసం 6 నెలలుగా మీ మున్సిపాలిటీ చుట్టూ తిరిగి మీ మున్సిపాలిటీలోని చనిపోతే ముసలోడైపోయినాడు కాబట్టి చనిపోయాడంటారా? సరే, ముసలోడైపోయినాడు, చనిపోయాడులే, అంతకుముందు ఆయనకు జరిగింది అన్యాయం కాదా? ఆ తర్వాత ఆ మనిషి మున్సిపాలిటీలో చనిపోతే ఆ అమ్మాయి ఎంత చిన్న అమ్మాయి సార్, ఒక తండ్రి, ఎవరు లేరు అక్కడ, ఒక తండ్రి మున్సిపాలిటీలో బెంచి కింద పడిపోయినాడు, చనిపోయి మానవత్వంతో ఒక్కడైనా వాళ్ళతో వెంబడి హాస్పిటల్లోకి పోయినాడా? ఒక్కడు కూడా పోలేదు సార్. ఆ అమ్మాయి మానసిక క్షోభ ఆ ఆటోలు ఎలా అనుభవించుంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ముసలోడైపోయి చనిపోయినా అంటారా మీరు? ఇది చాలా దారుణమైన పరిణామము. మీరు ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ పైన, మున్సిపల్ అధికారులకు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మున్సిపల్ కమిషనర్ పైన రీసెంట్గా ఎవరో దాడి చేశారని, పెట్రోల్ పంప్ కి చెందిన కాంట్రాక్టర్ ఒకతను దాడి చేశారని మున్సిపల్ అధికారులందరూ పెన్ డౌన్ చేసి బ్లాక్ బ్యాడ్జీలు ధరించి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. ఇప్పుడు మీ ఆఫీసులోనే ఒక మాజీ సైనికుడికి, కార్గిల్ వీరుడికి అన్యాయం జరిగింది. మీరేం చేస్తారు? మీ మొహాలకి ఏమైనా మసిపిస్తుంటారా? ఇప్పుడు ఒక రెవెన్యూ అధికారికి సరిగా పని చేయడం లేదని రెవెన్యూ ఆఫీస్ని సందర్శించిన మన మంత్రి ఫారూక్ గారు సరిగా పని చేయడం లేదని, ఒక రెవెన్యూ అధికారికి జీతాలు తీసుకుంటున్నారు కదా, ఎందుకు పని చేయడం లేదు అని మందలించిన మీరు నిన్న మున్సిపాలిటీకి సందర్శించి 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. కానీ ఇన్ని అవినీతి ఆరోపణలు బహిరంగంగా బయటపడుతున్నా మీ అధికారులకు నిర్లక్ష్యానికి ఒక మాజీ సైనికుడు బలైపోయినా ఎందుకు మీరు స్పందించలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు యొక్క ఎమ్మెల్యే బాధ్యతను, మీ యొక్క మంత్రి బాధ్యతను తప్పకుండా, మీ నంద్యాలలో ఈ యొక్క అన్యాయం జరిగింది,
మీరు ముందుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మాకు తెలియదు. వాళ్లకు మా యొక్క 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, దౌలత్ ఖాన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలా, ఆ యొక్క అమ్మాయికి ఆర్థిక భరోసా, ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం, మామూలు ఉద్యోగం కాదు సార్, పర్మనెంట్ ఉద్యోగం, ఏదో ఉద్యోగం ఇచ్చేస్తాము, అది ఉంటుందో లేదో కూడా తెలియదని కూడా చెప్పడం జరిగిందంట. కాబట్టి అది భరోసా, ఆర్థిక భరోసాగా ఆ అమ్మాయికి ఉద్యోగం కల్పించాలి. మరి ఎవరైతే ఈ మున్సిపల్ అధికారులు ఉన్నారో, ఈ కమిషనర్ ఉన్నారో, ఈ కమిషనర్ చేసిన లేట్ చేయడం వల్లనే ఆ యొక్క ఎవరైతే పెట్రోల్ బంక్ యజమాని ఉన్నాడో నాకు డబ్బులు తీసుకుని పని చేయడం లేదని బహిరంగంగా వచ్చి ఆరోపణలు చేశారో, అది ఎలా ఉందో ఇక్కడ కూడా దౌలత్ ఖాన్కి 6 నెలలుగా మీరు తిప్పించుకొని ఏం ఆశిస్తున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ 2 ఇష్యూలు ఒకే విధంగా ఉన్నాయి. అక్కడ ఆ యొక్క పెట్రోల్ బంక్ యజమాని మీరు డిలే చేశారు, ఇక్కడ ఒక దౌలత్ ఖాన్కి 6 నెలలుగా మీరు తిప్పించుకొని ఏం ఆశించి మీరు వారికి ఆ యొక్క పత్రాన్ని అందివ్వలేదు. కాబట్టి ఈ యొక్క కమిషనర్ పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలా. ఆ యొక్క ఎవడైతే యుగంధరు, ఆ జిలాని ఎవడైతే ఉన్నాడో వాళ్ళని వెంటనే డిస్మిస్ కూడా చేయించాలి. ఈ యొక్క 3 డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ యొక్క దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ పోరాడుతుందని, వారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నంద్యాల మున్సిపాలిటీలో కప్పం కట్టే విధానానికి స్వస్తి ఎప్పుడు పలుకుతుంది అని చెప్పి ఈరోజు మంత్రి గారిని, కలెక్టర్ను, ఆర్డీఓ గారిని స్పష్టంగా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు నంద్యాల కప్పం కట్టే విధానం చాలా రోజుల నుంచి నడుస్తుందని. ఆ విధానానికే ఈరోజు ఒక వీర సైనికుడు ఈరోజు మరణం పొందాడు అదే మున్సిపల్ ఆఫీస్లో. ఆయన కూడా ఈ ఉద్యోగస్తులకు, కమిషనర్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం చాలా విచారకరం. మున్సిపల్ కమిషనర్ కూడా ఆలోచించాలి. నువ్వు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా నువ్వు కూడా మాజీ ఉద్యోగి అవుతావు, నువ్వన్నా లంచం తినుకుంటూ ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు తీస్తూ బతుకుతున్నావు. కానీ ఆ వీర సైనికుడు కుటుంబాన్ని త్యాగం చేసి దేశ రక్షణ కొరకై పోరాడిన వ్యక్తిని ఈరోజు ఆ విధంగా అవమానకరంగా మాట్లాడటం, ఆ విషయంలో ఖచ్చితంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. వారి మీద ఎవరైతే జిలాని ఉన్నారో, యుగంధర్ ఉన్నారో వారితో పాటు మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే ఆయన పర్యవేక్షణ కరువు అయిపోయింది, వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ను ఈ సందర్భంగా కోరుతున్నాం. అలానే వారి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం తక్షణమే కల్పించి జీవనోపాధి కొరకు ఎవరైతే ఆ కుటుంబంలో పనిచేసి పోషణ చేస్తున్నారో అటువంటి వ్యక్తి ఈరోజు లేరు. కాబట్టి వారి కుటుంబ పోషణ కొరకై ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఆ విషయంలో కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది మున్సిపల్ అధికారులు. ఎందుకంటే మనం చూసాం గతంలో జరిగిన తంతు మొత్తం కూడా మనకు తెలుసు, నంద్యాల వాసులుగా ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు చొరవ తీసుకొని ఈ కప్పం కట్టే విధానానికి స్వస్తి చెప్పాలని మంత్రి గారిని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల అనేది ఎంతో చరిత్ర కలిగిన నంద్యాల. అటువంటి నంద్యాల పట్టణంలో దాదాపు దేశ యుద్ధ సమయంలో తన ప్రాణాల సైతం త్యాగం చేసేందుకు సిద్ధమై కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడు దౌలత్ ఖాను తన పని నిమిత్తము మున్సిపల్ ఆఫీసులో వాళ్ళకు రావాల్సిన హక్కు, ఇంటి పన్నును మాఫీ చేయాలనే ఒక సదుద్దేశంతో మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిల్కి అందరికీ వివరణ ఇవ్వగా గత 6 నెలల కిందటే వారికి పన్ను రద్దు చేయాలని చెప్పి అధికారికంగా ప్రకటన చేసినా కానీ అది ఇవ్వడంలో అలసత్వం చేసిన మున్సిపల్ కమిషనరు ఎందుకు వాళ్ళను ఆ విధంగా వేధించాలనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నంద్యాల మున్సిపాలిటీలో అవినీతికి
ఆలయం అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఒక ఇల్లు కట్టేయాలన్నా, తర్వాత స్థలాల విషయంలో కూడా లంచాలు లేని మంచాలు ఎక్కడం లేదు. అంటే ఇంత అవినీతి జరుగుతున్నా కానీ ఇక్కడున్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు, ఆయనకు మంచి పేరుంది, మంచి భవిష్యత్తు నంద్యాల పట్టణ ప్రజలకు తెలుసు. కానీ ఇంత అవినీతి జరుగుతున్నా కానీ, ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ ఆయన ఎందుకు స్పందించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మొన్ననే ఇక్కడున్నే కమిటీ మెంబర్లంతా పోయి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తే నేను చేస్తా అన్నారు. సరే ఆందోళన చేసేందుకు సన్నద్ధమైతే నేను ఊర్లో వచ్చినా చేస్తా అన్నారు. సరే ఊర్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కానీ, తర్వాత ఉద్యోగ భద్రత కానీ ఏమాత్రం కల్పించుకోకుండా ఇంతవరకు ఉండడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడే మొన్ననే అన్ని ముస్లిం మైనార్టీ సంఘాలు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్గిల్ యుద్ధవీరుడు దౌలత్ ఖాన్ న్యాయ పోరాట సమితిగా నిర్ణయించుకొని ఈ నెల 28వ తేదీ ఆందోళన చేపట్టడం జరిగింది. చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికైనా కానీ మంత్రివర్యులు, వారికి సంబంధించిన నాయకులు ఎవరైనా కానీ మీరు ఈ కుటుంబానికి ఆదుకునేందుకు, వీళ్ళకు భద్రత కల్పించేందుకు, అదేవిధంగా అవినీతికి పాల్పడిన మున్సిపల్ కమిషన్ను, ఆ వేధింపులకు గురి చేసిన 2 ఉద్యోగస్తులను తక్షణమే సస్పెండ్ చేయాలా. వీళ్ళకు న్యాయం చేసేంత వరకు ఇక్కడున్న కమిటీ ద్వారా ఇన్సాఫ్, ఎస్డిపిఐ, ముస్లిం జేఏసీ, అదేవిధంగా ముస్లిం ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకమై వాళ్ళకు అండగా ఉండి గతంలో అబ్దుల్ సలాం కేసులో ఏ ఉద్యోగ పోరాటం చేశామో అంతకన్నా ఇంకా పెద్ద ఎత్తున చేసి ఈ కుటుంబానికి ఈ కమిటీ అండగా ఉంటుందని, ఆ కమిటీ కూడా మీడియా మిత్రులు, నంద్యాల పట్టణ ప్రజలు, అన్ని పార్టీ నాయకులు కూడా సంఘీభావం తెలిసి ఈ ఉద్యమానికి సహకరించవలసిందిగా ఇన్సాఫ్ ఈ కమిటీ ద్వారా ఈ నంద్యాల పట్టణ ప్రజలకు विज्ञप्ति हमारे को तो क्या करते हैं क्या नहीं बोल को वो सब भी नहीं था। हमारे आदमी चले गई बोल को हमारी हैबत में हमें थे। अब बाद में कई का ऐसा हुआ, कौन पकड़ा लेने कई का ये बोले तो सगे सब सपोर्ट नहीं दिए हमारे को। अब इसलिए इन लोग आए थे हमारे पास, वो कई को तुम्हें नायम की लड़ी लड़ती हैं, ऐसा छोड़ दिया तो दूसरों को भी होता है। तुम्हारे वास्ते नहीं तो भी दूसरों के वास्ते है भी आगे का ना बोले। अब मेरे को तो बहुत तकलीफ थी, 3 बेटियां हैं मेरे को, ये बच्ची की शादी होने वाली थी। हमारे को थोड़ा घर लेके खर्च लिए थे, लोन लेको है बैंक में। अब ये क्या करना बाबुल को, ये है वो तो वो है वो तो रोए तो भी क्या करना बोल के भी क्या समझ में आता नहीं। कई का झाड़ हमारे सिर्पों का छाँव निकाल लिए इन लोग तो, नहीं तो भी घर में रहते थे। हमारे को कोसे की पिंची ना आती थी, हमारी बारी फिरती थी बोल के वो टेंशन में है हम तो भी। अब हमारी बच्ची को हमारे आदमी का रो लेती बैठी तो मेरे बाकाया वाले छोड़ते नहीं मेरे को। अब इसलिए मेरी बच्ची को नौकरी देना, मेरे को थोड़ा दिलाना, मेरे को इंसाफ दिलाना, 50 लाख देना बोल के डिमांड कर दी है हमें। अब कौन देती क्या करती, अब सब तुम्हारे हाथ में है। VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.